హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా వీధిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం. అందుకని నేను ఏదైనా ప్రసాదం చేసి ఇవ్వాలని అనుకున్నా. ప్రసాదం అనగానే గుర్తొచ్చే వాటిలో పులిహోర ఒకటి కదా! చాలా బాగుంటుంది. నేనిక్కడ పులిహోర టేస్ట్‌గా ఎలా చేయాలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము పులిహోర కోసం ముందుగా 1 కేజీ బియ్యాన్ని వండి అన్నంగా వార్చాము. వార్చిన అన్నాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలో తీసుకుని, ఆ పళ్ళెంలో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, పసుపు వేసి బాగా కలిపాము. తర్వాత ఇందులో కలుపుకునే పులుపు కోసం రైస్‌కి సరిపడంత పులుపుని తీసుకుని, చింతపండు పులుపుని తీసుకుని, అందులో చిన్న బెల్లం ముక్క, ఒక 2 చెంచాల ఆయిల్ వేసి, అది వేడివేడిగా ఉన్నప్పుడే అన్నంలో బాగా కలిపాము. తర్వాత పులిహోరలో తాలింపు కోసం పులిహోరలో తాలింపు కోసం మనం ఎప్పుడు పులిహోరకి సరిపడంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ సరిపడంత వేసినప్పుడే పులిహోర టేస్ట్‌గా ఉంటుంది. మేమిక్కడ పులిహోరలో తాలింపు కోసం వేరుశనగ పప్పు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం తీసుకోవడం జరిగింది. మనం పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా టేస్ట్‌గా బాగా రావాలి అని అనుకుంటే ఫస్ట్ మనం కలిపే చింతపండు పులుపులో చిన్న బెల్లం ముక్క, ఒక 2 చెంచాలు ఆయిల్ వేసి మరిగించి వేడివేడిగా ఉన్నప్పుడే పులుపుని అన్నంలో కలపాలి. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత పులిహోరలో సరిపడంత ఆయిల్ వెయ్యాలి. అప్పుడే పులిహోర టేస్ట్‌గా ఉండిద్ది. ఇక్కడ మేము వేరుశనగ పప్పు, మినప్పప్పు, శనగపప్పు బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఎండుమిర్చి సరిపడంత కారం మనం ఏమీ ఎయ్యం కాబట్టి పులిహోరలో ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చే కారం ఇస్తుంది. కాబట్టి ఎండుమిర్చి, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకున్నా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మేమిక్కడ దగ్గర 12 ఎండుమిర్చి తీసుకున్నాం. ఎండుమిర్చి వేసి బాగా కలపాలి. ముందు ఎండుమిర్చి వేయకూడదు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. వేరుశనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు మంచిగా వేగిన తర్వాత మాత్రమే మనమిక్కడ ఎండుమిర్చి వేసాము. ఎండుమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసాం. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసినప్పుడు మనం పెనానికి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే పచ్చిమిర్చి తూలుతుంది కదా! ఈ అన్నిటిని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పులిహోరలో కలపాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా పిన్ని కలుపుతున్నారు. కొంచెం కొంచెం కలపాలి. చెయ్యి పెట్టడానికి వీలుండదు, ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది కాబట్టి కాలిపోతుంది. సో, ఇలా వేసుకుని తాలింపంతా పులిహోర పైన ఇలా వేసుకుని గరిటెతో ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసిన తర్వాత మాత్రమే సాల్ట్ వేయాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత అన్ని వైపులు లాగి కలపాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి. మనం పులిహోర కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ వేసేటప్పుడు కూడా, ఎందుకంటే చేయి కాలే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే పర్వాలేదు, కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం పులిహోరని గరిటెతో ఎంతలా కలిపినా టేస్ట్ రాదు కానీ, అదేంటో చెయ్యి వేస్తేనే టేస్ట్ వచ్చిద్ది. చేతితో వేసిన కమ్మదనమో ఏమో తెలీదు కానీ పులిహోర ఎప్పుడు చేత్తో కలపాలి. లాస్ట్‌లో కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా కలుపుతున్నామో మేము. పులిహోరలో సాల్ట్ లాస్ట్‌లో యాడ్ చేయాలి. ఇక్కడ మేము పులిహోరలో దేవుడికి ఇస్తున్నాం కాబట్టి మేము టేస్ట్ చూడట్లేదు సాల్ట్ అది. మేము దేవుడి కోసం ఇస్తున్నాం కాబట్టి ఒక క్యారేజ్‌లో పెట్టేస్తున్నాం. వేడివేడి పులిహోరని ఏదైనా ఒక దాంట్లో ఇలా క్యారేజ్‌లో కానీ డబ్బాలో కానీ పెట్టినప్పుడు దానిపైన మూత పెట్టకూడదు. ఎందుకంటే వేడివేడిగా ఉండిద్ది కాబట్టి మూత పెడితే చెమట పట్టి పులిహోర అనేది చప్పగా వచ్చేస్తుంది. సో,
అలానే వదిలేయాలి చల్లారేంత వరకు. చల్లారిన తర్వాత ఇవ్వాలి. మూత పెట్టాలి. మా వినాయకుడు